హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్పేట్, యూసఫ్గూడ, రాజేంద్రనగర్, అత్తాపూర్, ఉప్పర్పల్లి, హైదర్గూడ, మెహదీపట్నం, నాంపల్లి, ఆసిఫ్నగర్, టోలీచౌకి, గోల్కొండ పరిసర ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో కురిసిన వర్షానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నుమాన్ అందిస్తారు. నుమాన్. శ్రీనివాస్, ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా భారీగా వర్షం కురుస్తుంది. రాజేంద్రనగర్, అత్తాపూర్, దాంతోపాటు ఏదైతే టోలీచౌకి, మెహదీపట్నంలో భారీగా వర్షం కురుస్తుంది. దాంతోపాటు మియాపూర్, షేర్లింగంపల్లి, అదేవిధంగా చందానగర్ కానివ్వండి, కూకట్పల్లి, జేఎన్టీయూ పరిసర ప్రాంతాల్లో కూడా వర్షం కురుస్తుంది. ఇక రాగల గంట నుంచి 2 గంటల పాటు నగర వ్యాప్తంగా వర్షం కురిసేటటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు రోడ్ల మీద ఎక్కడికక్కడ వర్షం నిలిచిపోవడంతో ఇటు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసరం అయితే తప్ప బయటకు ఎవరు రావద్దంటూ కూడా ఇప్పటికే ఇటు జిహెచ్ఎంసీ, అదేవిధంగా ఇటు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం మాత్రం టోలీచౌకి కానివ్వండి, మెహదీపట్నం, షేక్పేట్, గోల్కొండ ఆ ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తుంది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మైత్రివరం, ఎస్ఆర్ నగర్, అదేవిధంగా పంజాగుట్ట, సోమాజిగూడ ప్రాంతాల్లో కూడా భారీగా వర్షం కురుస్తుంది. మరోవైపు కొన్ని మెట్రో స్టేషన్ల కింద కూడా ఏదైతే ఇటు ఖైరతాబాద్ కానివ్వండి, దాంతోపాటు ఇటు సోమాజిగూడ మెట్రో స్టేషన్ల దగ్గర కూడా వర్షం నీరు నిలిచిపోవడం ఇటు వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. సో ముఖ్యంగా దాంతోపాటు ఏదైతే చెట్లు విరిగిపడినా, దాంతోపాటు ఏదైతే రోడ్ల మీద వర్షం నీళ్ళు నిలిచిపోయినా, వాటర్ లాగింగ్ ఏరియాస్ లాంటి ఇబ్బందులు ఉన్నా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని కూడా హెడ్ అధికారులు ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నెంబర్ ని కూడా ఏర్పాటు చేశారు. ఇటు జిహెచ్ఎంసీ పరిధిలో కూడా 040231111 నెంబర్ ఎలాంటి ఫిర్యాదులున్నా వెంటనే తమ దృష్టికి తీసుకురావచ్చు అంటూ కూడా ఇప్పటికే ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా అలర్ట్స్ జారీ చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. రాగల ఇంకో గంట నుంచి 2 గంటల పాటు మోస్తారు నుంచి భారీ వర్షం కురిసేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా ఇటు 3 కార్పొరేషన్ల పరిధిలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే ఇటు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతం మాత్రం ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా భారీగా వర్షం కురుస్తుంది. సో వాస్తవాన్ని చూసుకుంటే ఉదయం అంతా కూడా కొంత ఉక్కపోత, ఎండవేడి ఉన్నప్పుడు కూడా సాయంత్రం నుంచి పరిస్థితి అంతా మారిపోయింది. ఏదైతే ఇటు శివారు ప్రాంతాలతో పాటు ఇటు సిటీలో మొత్తం కూడా అన్ని ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. శ్రీనివాస్. రైట్ నుమాన్, థ్యాంక్ యూ.